అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్సి మీటింగ్లో పాల్గొని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒక విషయం అయితే క్లారిటీగా చెప్పాడు. ఆ కార్యకర్తలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ నేను ఒక యాప్ తీసుకొస్తున్నా, ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేస్తుందో, ఏదైతే అక్రమ కేసులు పెడుతుందో, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా, కక్షపూరిత రాజకీయాలే లక్ష్యంగా పనిచేస్తుందో వాళ్ళందరి కోసం నేను ఒక యాప్ తీసుకొస్తున్నా. ఆ యాప్లో మీరు ఈ వివరాలు నమోదు చేయండి. నష్టపోయింది ఎవరు, ఎవరి ద్వారా నష్టపోయారు, నష్టపరిచింది ఎవరు, మిమ్మల్ని మీరు నష్టపోవడానికి ఎవరు ప్రోద్బలం అందించారు అనేది వివరాలన్నింటినీ బటన్ నొక్కితే ఆ బటన్ నొక్కగానే ఈ వివరాలన్నీ సర్వర్ ద్వారా మా డిజిటల్ లైబ్రరీలోకి వస్తాయి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అది 29 అయిద్దో, 34 అయిద్దో, 39 అయిద్దో, అసలు వస్తారో రారో ఎవరికి క్లారిటీ లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం, అవతల వాళ్ళందరినీ తీవ్రంగా ఇబ్బంది పెడతాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఇదే యాప్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు యాప్ ఇంకా రిలీజ్ చేయాలా, అతి త్వరలో రిలీజ్ చేస్తారంట. రిలీజ్ చేసిన తరువాత నేనే మా టీం అంతా కలిసి ఈ వీళ్ళందరికీ న్యాయం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుదాం అనుకుంటున్నాం. వాళ్ళల్లో ముఖ్యంగా షర్మిల గారు, ఆవిడకి అన్యాయం చేశారు, ఆవిడ నష్టపోయింది. నష్టపరిచింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. దానికి ప్రోద్బలం ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. విజయమ్మ గారు నష్టపోయారు, నష్టపరిచింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. దానికి ప్రోద్బలం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం. వైఎస్ సునీత గారు వాళ్ళ తండ్రినే నష్టపోయారు. ఎవరు చేశారు ఇదంటే అవినాష్ రెడ్డి యొక్క వర్గం అంతా కలిసి అవినాష్ రెడ్డి కీలక పాత్ర వహించగా ఇది చేశారు. దీనికి ప్రోద్బలం ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డి గారు బాబాయ్ 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 అధ్యక్ష, నా కన్ను నేను పొడుచుకుంటాను అధ్యక్ష, ఒక కన్ను రెండో కన్ను పొడుచుకునిద్ది అధ్యక్ష అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో హెడ్డింగ్లు వేసి మరి ఆ ఎలక్షన్లో పబ్బం గడుపుకున్నాడు. ఈ వివేకానంద రెడ్డి గారికి అన్యాయం జరిగింది, ఆయన హత్య చేయబడ్డాడు, ఆయనే నష్టపోయాడు. ఎవరు నష్టపరిచింది? వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రోద్బలం ఎవరిది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయసాయి రెడ్డి ఏదైతే 2019 ఎన్నికల వరకు A2గా ఉన్నాడో, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడో, అట్లాంటి వ్యక్తి నాకు జగన్మోహన్ రెడ్డి గారు తగిన విలువ ఇవ్వట్లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ నష్టపోయింది ఎవరు? విజయసాయి రెడ్డి. నష్టపరిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రోద్బలం ఎవరిది? ఆ సోకాల్డ్ భజన బ్యాచ్ది. ఓకే. డాక్టర్ సుధాకర్ ఆయన ప్రాణాలను కోల్పోయాడు, ఆయన మీద పిచ్చివాడు అనే ముద్ర వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నడి రోడ్డు మీద పోలీసులను ఉపయోగించి బట్టలన్నీ ఇప్పదీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు డాక్టర్ సుధాకర్ని. ఇక్కడ నష్టపోయింది డాక్టర్ సుధాకర్ ఒక్కడే కాదు, ఉద్యోగస్తులందరి ఆత్మాభిమానం. ఒక ఉద్యోగి మాస్క్ అడిగిన పాపానికి ఏ విధంగా ట్రీట్ చేశారో, ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేము చూడలేదు అని చెప్పి వాళ్ళ ఆత్మాభిమానాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు. నష్టపరిచింది ఎవరు? మీ ప్రభుత్వం. ప్రోద్బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓం ప్రతాప్, పొంగనూరుకి సంబంధించిన ఓం ప్రతాప్ మద్యం క్వాలిటీగా లేదు, మద్యం బాగలేదు, ఏం బ్రాండ్లు అని ఒక వీడియోలో ప్రశ్నించాడు. కట్ చేస్తే తర్వాత రోజుకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పి ఆయన శవం మనకు కనపడిన పరిస్థితులు. దీనికి నష్టపోయింది ఓం ప్రతాప్ కుటుంబం, నష్టపరిచింది పొంగనూరులో ఎవరు నష్టపరిచారో అక్కడున్న వాళ్ళకి తెలుసు కానీ బయటికి రాల. ప్రోద్బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అబ్దుల్ సలాం కుటుంబం సెల్ఫీ వీడియో తీసి మరి ఆయన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబంతో సహా. ఆయన ఎందుకు తీసుకున్నాడో దానికి కారణాలు ఏంటో కూడా ప్రతి ఒక్క ఆంధ్రుడు చూశాడు వీడియోల్లో. దీనికి ప్రోద్బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చీరాల కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని కొట్టారు పోలీసులు, చనిపోయాడు. ప్రోద్బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరులో రమ్యాని పట్ట పగలు కత్తితో చాలాసార్లు పొడిచి చంపేశాడు ఒకడు. దిశ యాక్ట్ అన్నారు, చాలా మాటలు చెప్పారు సుచరిత గారును, వనిత గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం జరిగింది? ఏమి చర్యలు తీసుకున్నారు ఆ నిందితుల మీద? ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ కూడా ప్రోద్బలం జగన్మోహన్ రెడ్డి యొక్క చేతగాని ప్రభుత్వం. తోట చంద్రయ్య పట్ట పగలు
నడి రోడ్డు మీద జై జగన్ అనమంటే అనలేదని చెప్పి ఆయన గొంతు కోసి ఆయన హత్య చేసిన మాట వాస్తవం కాదా చెప్పండి. దీనికి ప్రోద్బలం ఎవరో? జగన్మోహన్ రెడ్డి యొక్క చేతగాని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క పైశాచిక ఆనందం. ఓకే, కోడికత్తి శ్రీను డ్రైవర్ సుబ్రహ్మణ్యం కారులో శవమై డోర్ డెలివరీ చేయబడ్డాడు. ఎవరి ద్వారా? ఎమ్మెల్సీ అనంతబాబు ద్వారా. దీనికి బాధితుడు ఎవరో? సుబ్రహ్మణ్యం కుటుంబం. ఎవరు బాధ పెట్టింది? ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ప్రోద్బలం జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వీళ్ళందరి మీద కంప్లైంట్లు ఇవ్వాలి కదా. కోడికత్తి అసలు జరగని దాన్ని జరిగిందని చెప్పి పెద్ద డ్రామా వేసేసి వితిన్ సెకండ్స్లో హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించేసుకొని నా మీద హత్యా ప్రయత్నం జరిగిపోయింది, ఇంకా నన్ను చంద్రబాబు నాయుడు చంపేసే ప్రయత్నం చేశాడు అని చెప్పి విపరీతమైన డ్రామాలు ఆడాడు. ఆడదానికి ఫలితం ఏంటంటే కోడికత్తి శ్రీను అనే వ్యక్తి ఆయన జీవితాన్నే కోల్పోయి 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయాడు. ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కుర్రాడు గురించి ఆలోచించింది లేదు. కేవలం ఆయనకి బెయిల్ ఇవ్వడానికి కూడా కనీసం సహకరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మొత్తం నష్టపోయిందేమో కోడికత్తి శ్రీను వాల్యుబుల్ జీవితం, వాళ్ళ కుటుంబ సభ్యులు. నష్టపరిచింది జగనే, ప్రోద్బలం జగనే. ఓకే, గులకరాయి వేసాడు మొన్న ఎలక్షన్లో ఎవడో, వీళ్ళే వేయించారేమో. ఆ గులకరాయి ఏమో బౌన్సింగ్ గులకరాయి ఉండిద్ది. రేడియం బాల్ కనుక లేచినట్టు ఒక గులకరాయి 3 తగిలింది. అది ఎట్ట తగిలిందో ఎవరికి తెలియదు. ఈ కుర్రోడి పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. మా అక్కని ఏడిపించొద్దని చెప్పినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు అమర్నాథ్ గౌడ్ని రేపల్లెలో. మరి దీనికి ప్రోద్బలం జగన్మోహన్ రెడ్డి చేతగాని ప్రభుత్వం కాదా? మరి అలాగే జడ్జి రామకృష్ణ నిన్ను ఇబ్బందులు పెట్టారు, రంగనాయకమ్మ గారు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన నిన్ను ఇబ్బందులు పెట్టారు, టీడీపీ నాయకులు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మీరు. అసలు ప్రతిరోజు చెప్తున్నా నేను, ఒక్క చింతమనేని దగ్గర నుంచి అచ్చెన్నాయుడు దాకా ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెట్టనోడు ఒక్కడన్నా ఉన్నాడో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో? దీని మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం కాదా ఇదంతా జరిగింది? అసలు అన్నిటికంటే ముఖ్యంగా RRR గారు ఏదైతే వైసీపీ ఎంపీ ఉన్నాడో ఆయనే బాధితుడు నీ ప్రభుత్వంలో. నువ్వే బాధ పెట్టింది, నువ్వే ప్రోద్బలం, నీ ప్రభుత్వం అండ. నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఎంపీనే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి అరికాళ్ళ కోటింగ్ ఇచ్చి హాస్పిటల్ని మేనేజ్ చేసి చివరికి మిలిటరీ హాస్పిటల్కి వెళ్తే కానీ ఆయనకి న్యాయం జరగలేదంటే ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఎంత దరిద్రంగా పరిపాలించారో జగన్మోహన్ రెడ్డి గారే తెలుసుకోవాలి. టీడీపీ జనసేన కార్యకర్తలు ఎవరు ఫేస్బుక్లో పోస్టులు పెట్టినా, ఎవరు ట్విట్టర్లో పోస్టులు పెట్టినా, ఎవరన్నా అభివృద్ధి జరగట్లేదని చెప్పి వీడియోలు తీసి పెట్టినా వాళ్ళందరి మీద రాజద్రోహం కేసులు. దీనికి బాధపడింది ఎవరో? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రోద్బలం ఎవరిది? నీది. ఇబ్బంది పెట్టింది ఎవరో? నీ పార్టీ నాయకులు కదా. లిక్కర్ స్కామ్తో కొన్ని వేల మంది చనిపోయారు అసలు నీ ప్రభుత్వంలో, నువ్వు అమ్మిన పిచ్చి మందు తాగి. ఇక్కడ బాధితులు ఎవరో? నష్టపోయింది ఆ చనిపోయిన కుటుంబాలు. తాళిబొట్లు తెగినాయి కదా, ఆ పిల్లలందరూ బాధపడుతున్నారు. నష్టపరిచింది ఎవరో? నీ లిక్కర్ మాఫియా. ప్రోద్బలం ఎవరిది? నీది. కేవలం నీ డబ్బుల మీద కాంక్షతోటి డబ్బులు సంపాదించాలి, జనాన్ని చంపైనా డబ్బులు సంపాదించాలి అనే నీ యొక్క మెంటల్ డిజార్డర్ తోటి ఇదంతా జరిగింది. భవన నిర్మాణ కార్మికులు నీ ప్రభుత్వంలో ఎంత ఇబ్బందులు పడ్డారు. నువ్వు ఇసుక ఆపేస్తే 1.5 సంవత్సరాల పాటు నువ్వు ఇసుక ఆపేసి జేపీ వెంచర్స్కి ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టావు. భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలకి నువ్వు కారణం కాలేదా జగన్? చెప్పు. ఇప్పుడు నష్టపోయింది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు, కనీసం ఉపాధి లేక బాధపడ్డారు. నష్టపరిచింది నువ్వే, ప్రోద్బలం నువ్వే. ఎవడు అట్టపోతే నాకేంటి, ఇసుకలో డబ్బులు ఎట్లా సంపాదించాలి అని నువ్వు ఆలోచించావు కాబట్టే వీళ్ళందరికీ ఇబ్బంది పెట్టావు. నిరుద్యోగులు నష్టపోయారు నీ వల్ల. ఎందుకు నష్టపరిచింది ఎవరు? నువ్వే. జనవరి 1 జాబ్ క్యాలెండర్ కొన్ని లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి, ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత నాది అని చెప్పావు. ఇవన్నీ చాలా తక్కువ పేర్లు, జస్ట్ 1% పేర్లే. ఈ 1% కూడా ఉండవు నాకు తెలిసి. నీ ప్రభుత్వంలో ఇబ్బంది పడిన వాళ్ళు అంతమంది ఉన్నారు. నాకు తెలిసి ఇవన్నీ 0.001%. నీ ప్రభుత్వంలో ఇబ్బంది పడిన ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడాలి అంటే 1 సంవత్సరం టైం కావాలి. సంవత్సరం బట్టి ఇప్పుడు మొదలు పెడితే సంవత్సరం పాటు మాట్లాడుతూ ఉంటే అప్పుడు కూడా అయిద్దో లేదో గ్యారంటీ లేదు. నీ వల్ల ఇబ్బంది పడని సామాజిక వర్గం లేదు, నీ వల్ల ఇబ్బంది పడని మనిషి లేడు, నీ వల్ల ఇబ్బంది పడని నాయకుడు లేడు, కార్యకర్త లేడు.
ఏ వర్గాన్ని నువ్వు 5 సంవత్సరాల్లో సరిగా పరిపాలించలా. కేవలం నీ అధికార మదంతో, నీ అధికార దాహంతో, నీ నాయకులందరి ఒళ్ళు బలుపుతోటి, ఒళ్ళు కొవ్వుతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని అద్దపాతాలానికి తొక్కేసావు జగన్. మళ్ళీ అధికారంలోకి రావాలి అనే ఆలోచనే తప్ప నీకు వచ్చినాక ఏం చేయాలన్న ఆలోచన మాత్రం నీకు ఏ రోజు లేదు, ఉండదు. రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇన్ని అకృత్యాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కోసం అంట యాప్ ఒకటి పెడతాడంట. ఈరోజు మీరు రెచ్చిపోండి, మీ జైలుకు పోండి, మీ పిల్లలందరూ మీ అదానబడి ఏడుస్తారు. రేపెప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంట అందరినీ బట్టలు ఒడదీసి నిలబెడతాడంట. ఏంటిది? ఏం సందేశం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి? దయచేసి ప్రజలందరూ తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ని ఇప్పటికన్నా చదవటం మొదలు పెట్టండి. ఏంట్రా ఇలా మాట్లాడతాడు? సంవత్సరమే కదా ఓడిపోయి, అవతల గవర్నమెంట్ వచ్చి సంవత్సరమే కదా. మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చాలా హామీలు ఇచ్చి ఏది చేయలేదు కదా. నియోజకవర్గానికి కుప్పలు తెప్పలుగా హామీలు ఇచ్చాడు, ఏది అమలు చేయలేదు కదా. చేయకుండా ఇప్పుడు సంవత్సరం 2 నెలలు ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఎందుకు ఇంత విమర్శలు చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి కానీ అరెస్ట్ అవ్వే సమయం దగ్గరకు వచ్చిందా? జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ ముహూర్తం ఖరారైందా? అందుకే ఇంత రచ్చ చేపిస్తున్నాడా? ఆ సోకాళ్ళు నాయకులతోటి ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడితే ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్తున్నాడా? ఇవన్నీ ఆలోచించి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే మీకే ఆన్సర్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పర్టికులర్గా తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీకు అండగా ఉండడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించిన ఒక కేసులో కూడా ఒక్క నాయకుడికి కూడా బెయిల్ రాలా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి చూస్తున్నారు, పిన్నెల రామకృష్ణారెడ్డి పరిస్థితి చూశారు, వల్లభనేని వంశీ పరిస్థితి చూస్తున్నారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పరిస్థితి చూశారు. కోర్టులో ఫైలు దొంగిలించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి చూశారు. తురక కిషోర్ పరిస్థితి చూస్తున్నారు. ఒక ఎంపీగా పనిచేసిన నందిగం సురేష్ పరిస్థితి చూస్తున్నారు. దయచేసి లిమిట్స్లో ఉండండి. నిన్నగాక మొన్న ఒక శాసనసభ్యురాల్ని తిట్టినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడున్నాడో కూడా మీరు చూస్తున్నారు. రేపు ఫ్యూచర్లో కొడాల నాని పరిస్థితి ఏంటి, పేరు నాని పరిస్థితి ఏంటి, అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి, రోజా పరిస్థితి ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో కూడా మీరే చూస్తారు. దయచేసి ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి కుటుంబంతో కలిపే విలువైన సమయాన్ని వృధా చేసుకొని జైల్లో గడపడానికి దయచేసి ప్రయత్నాలు చేయబాకండి. మీ టైం వచ్చినప్పుడు మీరు ఏదో చేయండి. నమస్తే.